జనపద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రంగన ఇంతకుముందుకు మనం అంటే బాలకార్మిక సామాజిక ఉద్యమ పాటలతో పాటు బాలకార్మిక వ్యవస్థ గురించి కూడా చాలా మంచి మంచి పాటలు పాడినవన్న. అట్లనే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ పల్లెలు అద్భుతంగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వేరుంటుంది. ఎప్పుడైతే సీమాంధ్ర పాలకులు మన తెలంగాణను ఆంధ్రం కలిపిరో అప్పుడు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మొత్తం ఆగం చేశారు. మీరు అన్నట్టు రంగారెడ్డి జిల్లా భూములన్నీ కబ్జా చేశారు సీమాంధ్ర పాలకులు. అట్లనే తెలంగాణ పల్లెలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం మీద నా పల్లె అందాలనే పాట మీరు చాలా మంచిగా పాడతారు కదన్న. ఆ పాట ఒకసారి. తమ్ముడు, ఈ నవంబర్ 14 ఏదైతే కార్యక్రమం ఉన్నదో అది బాలల దినోత్సవం, నెహ్రూ దినోత్సవం కాదు. నెహ్రూ దినోత్సవంగా పెట్టుకోవచ్చు, కానీ బాల కార్మికుల దినోత్సవం అని నవంబర్ 20 జరుపుతున్నారు. నవంబర్ 14 ఏమో బాలల దినోత్సవం, అట్లాగే నెహ్రూ దినోత్సవం జరుపుతున్నా బాల కార్మికుల బాధలను మరి తల్లిదండ్రులు ఎక్కడో కనేసి చెత్త కుండిలో పడవేసినటువంటి ఆ పాపం కన్న తల్లిదండ్రులకు చెందింది. అయితే ఆ బిడ్డల బ్రతుకులు మరి ఆప్యాయంగా మరి ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఆత్మీయంగా నా అన్న వాళ్ళు మరి వాళ్ళని ప్రేమించి ఆదరించి వాళ్ళని దగ్గర తీస్తే మరి ఈరోజు శ్రామిక విద్యాపీఠం మొట్టమొదటిసారిగా చాలా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నా గురువు మరి గున్గల్ నరసింహ సార్ అని ఉండే చాలా పాటలు రాశాడు. ఇప్పటికీ జనశిక్షణ సంస్థల్లో ఉంటున్నాడు. చాలా పాటలు మమ్మలను ఒక పల్లెసుద్దుల రూపంలో మరి గొల్లసుద్దుల రూపంలో అన్నగారు మాకు శిక్షణ ఇచ్చి అనేక గ్రామాలు తిప్పాడు. కాబట్టి ఆ పాటలు నిజంగా ఒక్కసారి నెమరు వేసుకుంటే ఈ నవంబర్ 14 మా మనసును ఉత్తేజపరుస్తుంది. కానీ బాలకార్మికులే ఉన్నారు తప్ప విముక్తి కోసం గవర్నమెంట్ ఏ చర్య తీసుకోవట్లేదు. ఇకనైనా గవర్నమెంట్ స్పందించి మన తెలంగాణ మనకు వచ్చినప్పటికీ కూడా బాలకార్మికుల విముక్తి అనేది జరగాలి. చాలా కీలకమైన అంశం. విద్య లేనిది మరి ఈ సమాజం లేదు. కాబట్టి బాలకార్మికులు ఎప్పుడు కూడా విద్యకు దూరం కాకుండా ఆ విద్యాబుద్ధులు చెప్పేటువంటి గురువులు మరి వాళ్ళను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకే యాడానున్నారో చిన్నారి నా తమ్ములు, ఎట్లా ఉన్నారో కూలినాలి చెల్లెలు, యాడానున్నారో పనిచేసే నా తమ్ములు, ఎట్లా ఉన్నారో కూలినాలి చెల్లెలు, పొద్దున లేచి సద్ది సంకన గట్టి పొద్దున లేచి సద్ది సంకన గట్టి కూలినాలి నేను పనికి పోతాను, కూలినాలి జయ పనికి పోతాను, ఎట్లా ఉన్నారో కూలినాలి చెల్లెలు, ఎడా ఉన్నారో పనిచేసే నా తమ్ములు. శ్రీకాకుళము జిల్లాల చూడు, బాలునగరు ఈ బస్తీల చూడు, ఐడిపిఎలు కంపెనీల చూడు, ప్యాను కంపెనీలో ఎందరో బిడ్డలు, అల్లాడుతున్నారు నలిగిపోతున్నారు, విద్యలేక బిడ్డలు మాడి మసవుతున్నారు, పనిచేసే నా తమ్ములు, ఇట్లా ఉన్నారో కూలినాలి చెల్లెలు, జిల్లాలో మారుమూల పల్లెలో, రంగారెడ్డి జిల్లాలో మారుమూల పల్లెలో ఎడ్లను గాసి గొడ్లను గాసి దొరతానాయి బానిసలయ్యి, దొరతానాయి బానిసలయ్యి, యాడానున్నారో పనిచేసే నా తమ్ములు, ఇట్లా ఉన్నారో కూలినాలి చెల్లెలు. ప్రభుత్వమైన ఎక్కడైనా స్పందించి క్యాంపులను పెట్టి బాలకారుల విముక్తి చేయించాలని ఎంబీ ఫౌండేషన్ నుంచి మన శాంతసిన మేడం కూడా చాలా చక్కటి కార్యక్రమం మనతో మాట్లాడదాం. కాల్ లైన్ కాల్ తీసుకున్న తర్వాత చర్చ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. హలో అన్న కాల్ కట్ అయినట్టుంది. అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గోరటెంకన రాసిన పాట నాపల్లి. అంటే రంగారెడ్డి జిల్లాను మొత్తం సీమాంధ్ర పాలకులు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళంతా కబ్జాలు చేసినారు. మీ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మీ పక్కన ఉన్న గ్రామాన్ని ఆకుల రాజయ్య అన్నట్టు ఆయన మొత్తం కొండలన్నీ కొన్ని పచ్చని ప్రకృతిని విచ్ఛిన్నం చేయడం జరిగింది కదన్న. అంటే పల్లెలు ఎట్లుండే దాని మీద పాట. పల్లెల అందాలను కనుమరుగు చేస్తున్నటువంటి ఈ పాలక పెత్తందారి వర్గం, ఓ పెత్తందారి వర్గమా, ఇకనైనా మీ ఆటలు కొనసాగించకుండా మీ తోక ముడేసుకొని వెళ్ళిపోవాలి.
నా పల్లె సంస్కృతిని, నా పల్లె అందాలను కనుమరుగు చేస్తున్నారు. ఎక్కడి ల్యాంకో లగడపాటి రాజగోపాల్, ఎక్కడి ల్యాంకో గచ్చబులిలో చక్కనైనటువంటి కొండలు పిండైపోయి మరి ఎత్తైనటువంటి బంగ్లాలు ఎదుర్కొచ్చినాయి. రామోజీ ఫిలిం సిటీ తాటి చెట్లతో, చల్లని గాలులతో, చక్కటి పూల వనాలతో ఉండేటువంటి నా రామోజీ మనతో మాట్లాడుతాం. కాలర్ లైన్ కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడాలి. హలో నమస్తే అన్న, జై తెలంగాణ. బొల్లారం నుంచి మాట్లాడుతున్నానా. అమ్మా జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. నీ పేరేం పేరమ్మా? నా పేరు రామా అన్న. మాట్లాడు, రంగనతో మాట్లాడు. రంగన్న నమస్తే. నమస్తే నమస్తే అమ్మా, జై సామాజిక తెలంగాణ అమ్మా. హలో చెప్పు చెప్పు, వినిపిస్తుంది చెప్పమ్మా. అన్న. అమ్మా హలో అమ్మా చెప్పమ్మా. అన్న నమస్తే, జై తెలంగాణ. నమస్తే నమస్తే అమ్మా, జై సామాజిక తెలంగాణ అమ్మా చెప్పమ్మా. అన్న మన బొల్లారం, నేను బొల్లారం నుంచి మాట్లాడుతున్నా అన్న. అమ్మా మన తెలంగాణ బిడ్డలకు ఈ రోజు కూడా ఇంకా కూడా ఉద్యోగాలు లేకుండా ఎన్నో ఈ జాబ్ కోసం అని పోయినా గానీ మీదే ఊరు అని అడిగే స్థితిలో ఇంకా కూడా ఉన్నామన్నా మనము. కాబట్టి దానికోసమైనా కానీ ప్రతి ఒక్కరం కూడా మనం పోరాటం చేయాలన్నా. నేను ఈ మా అబ్బాయి వేణుగోపాల్ రెడ్డి అన్న, సూర్యాపేట వేణుగోపాల్ రెడ్డి చనిపోయిన అబ్బాయి, మా బావగారి కొడుకే అన్న. అమ్మా పేదోళ్ళ కోసం కూడా చాలా కృషి చేయాలన్నా. అమ్మా మీరు వచ్చిరా చెల్లమ్మ మొన్న మందకిస్తున్న అమరుల తల్లుల కడుపు కోత మహాసభకు మీరు అందరు వచ్చిరామా? అవునన్నా, కొత్త కోసం వచ్చినా గానీ అట్లాంటోళ్లకు ఇంకా కూడా జాబులు లేవన్నా మనకు. ఈ రోజు ఇప్పటికి కూడా ఆందోళనలో ఇంకా ప్రారంభించింది కాబట్టి దాన్ని మనం ఇంకా కూడా ఓకేనా? అంటే అక్క ఏమంటున్నా అంటే తెలంగాణ ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకున్నా కానీ ఇంకా సీమాంధ్ర పాలకులు ఇంకా కుట్రలు చేస్తున్నారు అంటున్నారు. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి కుట్రలు మొత్తం అయిపోతాయని మనం ఇప్పుడే అనుకోవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దోపిడీ చేసేటోళ్ళు ఉంటారో ఆ దోపిడీ చేసేటోళ్ళని కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మీ ఇలాంటి కవులు కళాకారులు పాటలు రాయవలసి ఉంటుందన్న. అందుకే తమ్ముడు శ్రీకాంతాచారి అయితేనేమి, శ్రీపురం యాదగిరి అయితేనేమి, యాదగిరెడ్డి అయితేనేమి, వేణుగోపాల్ రెడ్డి అయితేనేమి తెలంగాణ కోసం ఉస్మాన్ హాస్పిటల్లో అశ్వులు బాసి అమరులైనారు. అందుకే వీరులారా వందనము, అమరులారా వందనము, వీరులారా వందనము, అమరులారా వందనము, అన్నలారా వందనము, చెల్లెలారా వందనము, అన్నలారా వందనము, చెల్లెలారా వందనము. తెలంగాణ రాష్ట్రము కోసము నేల కొరికిన వేణుగోపాల్ రెడ్డి వీరులారా వందనము, అమరులారా వందనము, అన్నలారా వందనము, చెల్లెలారా వందనము. అమరుల తల్లుల చూడు కడుపు కోత కన్నీటి బాధ వీరులారా వందనము, అమరులారా వందనము, అన్నలారా వందనము, చెల్లెలారా వందనము. ఈ నెత్తుటి రక్తము మడుగులు త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం వీరులారా వందనము, అమరులారా వందనము, అన్నలారా వందనము, అమరులారా వందనము. ఈ తెలంగాణ అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అనేది మన హృదయపూర్వకంగా మన మనసా వాచ కర్మనని మన గుండెపై చేయి చేసుకుంటే మన గుండె కూడా కొట్టుమిట్టాడుతుంది. ఎస్, తెలంగాణ కోసం చనిపోయినటువంటి 1200 మంది అమరవీరుల త్యాగాల ఫలితమే నిజమైన తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్ప ఈ పాలకులతోని కాదు. పాలకులు రాజకీయాల రంకుతో వస్తున్నటువంటి ఈ రంకురత్న ప్రక్రియనే తప్ప తెలంగాణ కోసం ఎవరు కూడా బలిదానాలు చేసుకోలేదు. శ్రీకాంతాచారి తమ్ముడు, సిరిపురం యాదగిరి తమ్ముడు ఇప్పటికీ నాగారం వెళ్ళి చూస్తే వాళ్ళ మేనమామ ఒక మిర్చి బండి పెట్టుకొని మిర్చిలు అమ్ముతూ ఉంటారు. అన్న మనతో మాట్లాడుతాందుకు కాలర్ లైన్లు ఉన్నారు. వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అనడానికి మీరందరూ కూడా సాక్ష్యం అని చెప్పి. అన్న ఒక్క నిమిషం. అన్న ఎవరు మాట్లాడుతున్నారు? యాదగిరి హెచ్ఎంటీ నుంచి అన్న మాట్లాడుతున్నారు, రంగనతో మాట్లాడు. తెలుగుది, తెలంగాణది. అన్న చెప్పు, ఏం పాట అన్న? ఇదే వర్కర్లది ఉన్నది కదా, అట్లా మంచిదన్న, మంచి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ.
అంటే అన్న ఏమంటారు అంటే తెలంగాణ కార్మికులకు సంబంధించిన పాట పాడమంటున్నాను. అంటే అంటే అనేక మంది అమరవీరుల కుటుంబాలు ఈరోజు మనం సభదారు చూసుకున్నాం, అంతకుముందు కూడా పేపర్లలో అక్కడిక్కడ చూస్తున్నాం, చాలా దీనా వ్యవస్థలో ఉన్నాయి. దాని చరిత్ర బయటికి రాకుండా ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు దాన్ని కుట్ర చేయడం జరుగుతుందన్న ప్రధానంగా. రంగు రంగుల బంగ్ల గట్టె ఓ మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసేరన్నా, రంగు రంగుల బంగ్ల గట్టె ఓ మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసేరన్నా. ఓ నా మేస్త్రి కార్మికులారా, ఓ నా కంపెనీ యజమానులారా, తెలంగాణ మనది. తెలంగాణ పీడిత తాడిత వర్గంలో ఉన్నటువంటి నా అణగారిన కులాలది తెలంగాణ. ఈ సాయుధ పోరాటంలో తెలంగాణ కోసం సాకల ఐలమ్మ చేసినటువంటి ఈ త్యాగాల పోరును మనం అందరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీడీ కార్మికులైతేనేమి, ఈరోజు కంపెనీలో ఉన్నటువంటి కార్మికులైతేనేమి, ఈరోజు ఆర్టీసీ కండక్టర్లు అయితేనేమి, డ్రైవర్లు అయితేనేమి, కార్ఖానాలో పనిచేసేటువంటి నా గ్యారేజ్ తమ్ములు అయితేనేమి, అనేక కంపెనీలలో నా చెల్లెమ్మలు కూడా సాలీసాలన వేతనాలతో మరి ఈరోజు సతమతమవుతున్నటువంటి నా తెలంగాణ ఆడపడుచులే కావచ్చు, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా పీడిత కులాలకు కంపెనీలో పనిచేసిన నా చెల్లెళ్ళు కావచ్చు, వారికి సామాజిక న్యాయం కావాలి, సామాజిక స్వేచ్ఛ రాజ్యం కావాలి, అందుకే భోజన రాజ్యం కావాలి, అందుకే రాజాధికారం రావాలని అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ గారు, జ్యోతిరావు పూలే ఆశయాలు మనం ముందుకు నడుస్తాం. మనతో మాట్లాడతాం మరొక కారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 అన్న, నమస్తే, జై తెలంగాణ అన్న. నమస్తే, జై తెలంగాణ అన్న. మీ టాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. మంచిదన్న, థ్యాంక్స్ అన్న. ఎక్కడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? కాల్ కట్ అయిందన్న. అంటే మనం ఇంత ముందుకు తెలంగాణ పల్లెల్లో నిజంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రంగారెడ్డి జిల్లా అయితేనేమి, ఆదిలాబాద్ జిల్లా అయితేనేమి, మహబూబ్నగర్ జిల్లా అయితేనేమి, ఇట్లా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలన్నీ మరి కనుమరుగవుతున్నాయి. నిజంగా రంగారెడ్డి జిల్లా యాచార మండలం మొండి గౌరెల్లో ఒక చక్కనటువంటి యక్ష కళాకారు ఉంటాడు. కాల్ తీసుకుందాం, కాళ్ళ లైన్లో ఉన్నారు. హలో హలో అన్న, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. దయచేసి అన్న మీ టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడుర్రి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. అన్న చెప్పు అన్న, చెప్పన్న పద్మరావు అన్న. తెలంగాణ గురించి సీఎం ఇంత చేస్తున్నాడు, మరి ఏంటన్నా ఇంతకు తెలంగాణ వస్తుందా రాదా ఇంతకు మనకు? తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది అన్న, తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే హెచ్ఎండిఏ పరిధి మొత్తం ఉమ్మడి రాజధాని చేయాలి, జిహెచ్ఎంసీని ఉమ్మడి రాజధాని చేయాలి అంటున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్న. మీలాంటి వాళ్ళు అందరం కలిసి తెలంగాణ 10 జిల్లాల తెలంగాణనే రావాలని చెప్పి పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది అన్న పద్మరావు అన్న. మంచిదన్న, జై తెలంగాణ. అంటే చాలామంది ఇంకా కూడా రేపు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టబోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక గుండెలో బాధ ఉన్నదన్న. తెలంగాణ అడ్డుకుంటారేమన్న ఉద్దేశంతో చాలా మంది కాలర్స్ ఫోన్ చేస్తున్నారు అన్న. 10 జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం కావాలని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల ఆకాంక్ష ఉన్నప్పటికీ తెలంగాణ కోసం అడ్డుపడుతున్నారు కొంతమంది మన సమైక్యాంధ్ర లేదా సమైక్యవాదంలో ఉన్నటువంటి మంత్రుల కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఈ పీడిత వర్గమంతా మేల్కొంది. ఈ పీడిత వర్గమంతా కన్నులు మూసుకొని ఉండలేదు. కానీ పులి వలె గర్జించే రోజులు వచ్చాయి. అంబేద్కర్ చెప్పాడు, మేకల వలె మౌనంగా ఉండకండి, పులిల వలె గర్జించి తెలంగాణ రాష్ట్రంతో పాటు జయాంధ్ర రాష్ట్రం కానీ జై సీమాంధ్ర రాష్ట్రం కానీ చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలనేది అంబేద్కర్ యొక్క ఆలోచన. అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు. కాబట్టి నా సోదరులారా, తెలంగాణ రాష్ట్రం కావాలి. జయాంధ్ర రాష్ట్రం ఏర్పడితే సంతోషమే, సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే సంతోషమే. దానికంటే ముందు సామాజిక తెలంగాణ ఖచ్చితంగా ఏర్పడాలనేటువంటిది ఈ కోట్లాది ప్రజల తెలంగాణ ఆకాంక్ష. అందుకే తమ్ముడు, నా పల్లె కనుమరుమవుతుంది. అందుకే అన్న, నా పల్లె అందాలు చూసి తెక్కను విందురో, నా పల్లె అందాలు ఎత్తుబంపులతోని డొంకల దారుల చూడు, ఎపుగా వెరిగినట్టి యాపలు ఈదులు చూడు, అల్లుకులు నడవి తీగల దొండ పనులు, నా పల్లె
తమ్ముడు తెలంగాణ పల్లె సారం లేని భూమిలో విత్తనాలు వేస్తే పంట ఎలా వండుతుంది? సారం లేని భూములల్ల బీడు భూములల్లోన నల్లలమ్మ పూలు భూతల్లి సంతి పిల్లలు నా పల్లె చూసితే కను విందురు నా పల్లె అందాలు తల్లి పాలు దాగనంటే గొల్ల కాబరికి దొరకక పులిచింత చెట్లల్లా పుల్సరి పొదలల్లా దాగి నల్ల మేక పిల్లల అల్లరరుపు చూడరు నా పల్లె మణిగట్ల గుడ్డి కొంగ మాటుగాసుకొనుంటది బాగుల తెల్ల కొంగ దొంగ జపం చేస్తుంటది సంగతరు కని చేపలు కొంగ నోట తిరుగురు చంద్రప్రకాష్ తెలంగాణ ప్రాంతంలో కళ్ళు ఎక్కువ చెట్లు ఎక్కువ తెలంగాణ సంస్కృతి ఒక్క చక్క ఉన్నదే కళ్ళు మామ చుట్టం వచ్చినవే తాగే కళ్ళు మంచిగున్నది మామ ఎంత మంచిగున్నది మామ అరే రాయే మర్యాద చేసుకుందాం అంటారు కానీ ఈరోజు కల్తీ కళ్ళు అయిపోయింది తెలంగాణ చక్కనైనటువంటి కళ్ళు మా మామ రాక రాక మరి రాయపోలకు వస్తే లింగంబెల్లికి వస్తే రాయే తెలంగాణ సంస్కృతిలో భాగం కళ్ళు తాగే వయ్యా రాకొచ్చినామని మా తాతకు మేము పోస్తుంటాం అందుకే తాటు చెట్టు తలకు పుట్టి పూటకింత కళ్ళు తాగి పిల్లవుడ లేచ చెట్టు వల్లునంత అల్లుకొని కళ్ళు గీయకుండా తల్లి రుణము తీర్చునంత మరి నా పల్లె కుందేలు బయటికి వస్తే కళ్ళల్లా ఒడువ నీకే ఆకాశాన ఎగురుతూ అదునుకైన కాపుగాసే సారువడేగా రెక్కల సప్పుడు చెయ్యారు ముంగలికాలను లేపి మంగ పొదల కానిచ్చి ముందుకు చుక్కులు కుల పండ్ల సిట సిట గొరికే మేకల గుంపులకెప్పుడు ఆకలి పోరాటమే నా పల్లె అందాలు ఇలాంటి తెలంగాణ పల్లెలాగమైపోతున్నాయి అందుకే ఈ ల్యాంకోను ఎంకకు పంపిద్దాం ఈ ఇండస్ట్రీలన్నీ కూడా పెట్టుబడి వర్గం అంతా మన తెలంగాణ పల్లెలను బూడిద పాలు చేస్తున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అందుకే ఈ రంగారెడ్డి జిల్లాలో నలుమూలలో ఉన్నటువంటి ఈ ల్యాంకో ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడిదారు వర్గాన్ని కూడా వెనుక పంపించాల్సిన అవసరం ఉన్నది అందుకే కవి గాయకులారా నా తమ్ముళ్ళారా మీరందరూ కూడా మేల్కోతో ఉండి కాలర్ లైన్ ఉన్నారు కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం హలో హలో అన్న నమస్తే జై తెలంగాణ నమస్తేనే ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న పటంచర్ నుంచి ఇంతకుముందు మాట్లాడానే అన్న చెప్పనండి పేరేం పేరన్నా అన్న అనివార్య కారణం వల్ల అన్న ఫోన్ కట్ అయింది అన్న ఇంత అట్లనే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మొత్తం ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు కబ్జా చేశారు అట్లనే ఈ మధ్య మనం చూస్తున్నాం ఏమంటున్నారు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఉమ్మడి రాజధాని చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూముల మీద కమిషన్ వేయొద్దు అంటే ఆ భూములను సమీక్ష చేయొద్దు అని అంటున్నారు అని చర్చలోకి వెళ్ళే ముందు కాలర్ లైన్లో కాల్ తీసుకుందాం హలో 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 అన్న నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న నాదర్గుల్ నుంచి ఏం పేరన్నా మాట్లాడు రంగన్న ఉన్నాడు మాట్లాడన్నా తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు రంగన్న మాట్లాడన్నా మాట్లాడన్నా నమస్తే తమ్మి జై సామాజిక తెలంగాణ తమ్ముడు చెప్పు మాట్లాడన్నా అన్నా మాట్లాడు హలో మాట్లాడు వినిపిస్తుందన్నా మాట్లాడన్నా మీరు ఏందన్నా చెప్పన్నా అన్న చెప్పు అన్న ఇప్పుడు మాట్లాడుతున్నా కదా రంగన్న అన్న ఏంది అంటే అన్న ఏందో క్వశ్చన్ కరెక్ట్ అడుగుతలేడు అనివార్య కారణాల వల్ల ఫోన్ కట్ అయింది అన్న ఇత్రమా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పంతంగి రంగన్న మాదిగగా అనేక పల్లెలు సమాజ శ్రేయస్సు కోరి అనేక గ్రామాలు మరి చైతన్యవంతం చేయడంలో రంగన్న పాత్ర కీలకంగా ఉంది ఆ రంగన్ననే మీ ముందు
ఎన్ఎన్ న్యూస్లో మాట్లాడుతున్నాడు, టిఎన్ఎన్ న్యూస్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా మిత్రులారా, నా తమ్ములారా, బాల కార్మికుల విముక్తి కోసం నుంచి మొదలుకొని ఎంఆర్పిఎస్ కాన్సెప్ట్లో మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో ఒక పాటగా, ఒక కవిగా, ఒక గాయకునిగా ముందుకు నడుస్తూ ఉన్నాను. కాబట్టి అట్లా అంటే అనేక ప్రజా ఉద్యమ పాటలతో పాటు మీరు జానపద గీతాలు కూడా చాలా అద్భుతంగా పాడతారు కదన్న. అన్న పాట పాడే ముందు కాలర్ లైన్ కాల్ తీసుకుందాం. హలో హలో అన్న, అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. అన్న దయచేసి మీ టీవీ సౌండ్ మొత్తం తక్కువ చేసి మాట్లాడుతున్నారు, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. దయచేసి ప్లీజ్. హలో అన్న చెప్పనా? అన్న నా పేరు నాగేష్ అన్న. అన్న చెప్పనా? నేను ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతున్నానా. ఓకేనా నాగేష్ నమస్తేనే. నాగేష్ గారు దయచేసి నాగేష్ గారు మీ టీవీ సౌండ్ మొత్తం తగ్గించి మాట్లాడురు, లేకపోతే కాల్ కట్ అవుతుంది. హలో అన్న, కాల్ కట్ అయినట్టుంది. అంటే తెలంగాణ పాటు సామాజిక ఉద్యమాల్లో కూడా మీరు అద్భుతమైన పాటలు పాడుతున్నారు కదా, అట్లనే జానపద గీతాలు కూడా చాలా మంచిగా పాడతారు కదన్న. ఒక జానపద గీతం మా టీఎన్ ప్రేక్షకుల కోసం. తమ్మి, ఇందాక చెప్పాను, రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో కట్టెల నరసింహులు అనే ఒక పంతులు ఉండేవాళ్ళు. ప్రజెంట్గా అనేక గ్రామాలలో తన జీవనోపాధిగా అనేక గ్రామాలలో, అంటే ఒక మాదిగ చరిత్రనే కాదు, జాంబో పురాణం మొదలుకొని అట్లాగే మరి వెంకటేశ్వర్ల మహత్యం అని చెప్పేసి, అట్లాగే ఇంకా గౌడ పురాణం అని చెప్పేసి, అట్లాగే ఇంకా అనేక ఒక యక్షగాన కార్యక్రమాలు చేస్తూ అనేక పల్లెల్లో తన యక్షగానాన్ని చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ దృష్టికి ఇంతవరకు రాలేదు. ఆ మిత్రుడు నా గురువు అని నేను చెప్పుకుంటున్నాను సగర్వంగా. కానీ ఆ పల్లె జానపదం వెలికి రావట్లేదు. అదే ఎట్లుండే అంటే జానపద గీతాలు తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరు ఉంటాయి కదా. అందుకే తమ్మి, వికారాబాద్కి వెళ్ళినప్పుడు బూరుగుపల్లిలో ఒక చిన్న అమ్మ కిన్నెర కొట్టుకుంటూ కల్పు జిల్లాలో ఒక పాట పాడుతుంటే ఆ సాహిత్యం ఎంతో గొప్పగా అనిపించి, అమ్మ నీ పాటను ఎప్పటికైనా టీవీ ఛానల్లో వస్తుందమ్మా, నువ్వు చూసి సంతోషించాలన్నాము. ఆమెనే రేవెల్లి మనమ్మ, రేవెల్లి రేణుక తల్లి. అందుకే సలుసాలు మల్లేలు సాలు మల్లేలే మలపూల మంగమ్మ, సాలు మల్లేలే మలపూల మంగమ్మ. ఆహా ఆహా సలుసాలు మల్లేలు సాలు మల్లేలే మలపూల మంగమ్మ, సాలు మల్లేలే మలపూల మంగమ్మ. సాలు మల్లెల కింద పూలేరొస్తావా మలపూల మంగమ్మ, పూలేరొస్తావా మలపూల మంగమ్మ. ఆహా సలుసాలు నిమ్మాలు సాలు నిమ్మాలే మలపూల మంగమ్మ, సాలు నిమ్మాలే మలపూల మంగమ్మ. ఆహా సాలు నిమ్మల కింద పండేరొస్తావా మలపూల మంగమ్మ, పండేరొస్తావా మలపూల మంగమ్మ. ఆ సలుసాలు నిమ్మాలు సాలు నిమ్మాలే మలపూల మంగమ్మ, సాలు నిమ్మాలే మలపూల మంగమ్మ. సాలు నిమ్మల కింద పండేరొస్తావా మలపూల మంగమ్మ, పండేరొస్తావా మలపూల మంగమ్మ. ఇది తెలంగాణ అడగంటిపోతున్నటువంటి కల్పు జిల్లాలో వాళ్ళు నెమరు వేసుకుంటూ ఆ కిన్నెరతోని పాడుతున్నటువంటి సాహిత్యం. అంటే తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామంలో చూసుకున్నా పచ్చని పంటలు, ఇంతమందికి పచ్చని పంటలు, పంటశీలతోటి పని శ్రమను మర్చిపోవడానికి అమలకలంతా కలుపు తీసేటప్పుడు చాలా అద్భుతమైన పాటలు పాడేటోళ్ళు. పని చేసే కాడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పండు వెన్నెల కాస్తుంటే మంచి మంచి పాటలు పాడుకుంటారు. తెలంగాణ ఈరోజు ఈ సీమాంధ్ర పాలకుల కుట్రలో ఇలా సినీ ఫీల్డ్ల మాయలు మొత్తం తెలంగాణ యాస భాష సంస్కృతి మొత్తం విచ్ఛిన్నం కావడం జరిగింది కదా. దాని మీద కూడా ఒక కవిగా, ఒక రచయితగా మీరు ఏమైనా పాటలు రాసిరా? తమ్మి, ఎక్కువ నేను బాల కార్మికుల పాటలు రాశాను. ఈ జానపదం అనేది ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న నా శ్రమ బాల కార్మికుల విముక్తి కోసం నేను 94 నుంచి చాలా బాల కార్మికులను ఉద్దేశించి రాసినటువంటివి ఉన్నాయి. అయితే ఎందరో కూడా మరి ఈ తెలంగాణ జానపదాలు కూడా రాయాలని చెప్పినప్పుడు అది తెలంగాణ జానపదమే కాదు,
మరి పల్లెల్లో ఉన్నటువంటి ఆ పల్లె ఏదైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఆ పల్లెలో ఉన్నటువంటి ఆ భావమర్దల సయ్యాటలు కానీ, భావమర్దలటువంటి ఒక ఆనంద కోలాటల్లో పుట్టినటువంటి పాటని జానపద. అంటే ఈరోజు సినీ ఫీల్డ్లో ఎవరైతే ఆంధ్రాలో ఉన్నారో తెలంగాణ భాషను యాసను ఎక్కిరిస్తూ అర్థం పర్థం లేని రచనలు చేస్తున్నారు. అంటే సినిమా పాటలు చూసినాం, ప్రతి ఒక్క పాటలో కూడా అర్థం పర్థం లేని పాటలు ఉంటాయి. అనే చర్చలోకి వెళ్ళే ముందు కాలర్ లైన్లో కాల్ తీసుకుందాం. హలో 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 అన్న, నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న, ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానా. మీ పేరేందన్నా? నా పేరు రాఘవేంద్రాచారనా. మాట్లాడు, రంగన్నతో మాట్లాడన్న. సరే మాట్లాడు. బాగున్నా రంగన్న? అన్న నమస్తేనే. నమస్తే అన్న. నమస్తే. జై సామాజిక తెలంగాణ. నమస్తే అన్న. అన్న. మంచి పాట పాడన్నా మా ఉద్యోగం కోసం, తెలంగాణ ఉద్యోగం కోసం మంచి పాట పాడన్నా. తప్పకుండా అవన్నా. ఓకే అన్న. ఓకే మంచిదన్న. జై తెలంగాణ. అట్లనే అన్న, మనం ఇంతకుముందుకు తెలంగాణ సంస్కృతి యాసన భాషను మొత్తం ఎక్కిరిస్తూ ఇది చేసిరు కదా. తెలంగాణ ప్రాంతంలో కూడా రేలా దూల తల్ల అంటే తెలంగాణ సంస్కృతి ఏ విధంగా విచ్ఛిన్నమైందో ఆ పాట కూడా మీరు చాలా మంచిగా పాడతారు కదా. 98లో గోరటెంకన్నతో కలిసి దగాపడ తెలంగాణ అనే ఉద్యమంలో నేను ఇబ్రహీంపట్నంలో నేను డోలకు వాయిస్తుంటే అన్న పాట పాడాడు. ఆ పాటలో దాదాపు 98 నుంచి పుట్టినటువంటి ఉద్యమ కాన్సెప్ట్లోని ఒక పాట అన్న రాసిండు. అయితే అన్న పాటలు నాకు చాలా ఇష్టము. ఆయన రాసినటువంటి సాహిత్యం ఎంత చక్కగా ఉంటుందంటే నిజంగా పల్లెలో ఉన్నటువంటి చిన్నారి పిల్లలు ఎంత సంతోషిస్తుంటారు. అందుకే గాలిలోన తేలుకుంటూ గంగవై ఈదుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండు పాలంట ఓసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ. ఇలాంటి సాహిత్యం అన్న పాటలో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పాటను నేను అప్పుడప్పుడు ఎక్కడో తను కూర్చున్న జాగాలో నెమరు వేసుకుంటాను. కానీ అన్న చాలా అద్భుతంగా రాశాడు. అంటే గోరటెంకన్న లాంటి మట్టిలో మాణిక్యాలు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఏ ఉద్యమమైనా అనేక మంది కవులను సృష్టిస్తుంది. అట్లనే తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పోరాట వేదులు ఎంతో మంది పుట్టుకొచ్చారన్న. చర్చలోకి వెళ్ళే ముందు కారల్ లైన్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో అన్న, నమస్తే. జై తెలంగాణ అన్న. నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. ఏడికెళ్ళి మాట్లాడుతున్నారు అన్న? అన్న నేను నల్గొండకెళ్ళి మాట్లాడుతున్నా. మీ పేరన్నా? నా పేరు జాన్ యాదవ్ అన్న. మాట్లాడన్నా. అన్న మీరు అమ్మసోని మా పాట పాడేది కదా అన్న? చెప్పన్నా, పాణ్యమన్నా. నా సాంగ్ తోటి మంచి ఊపిరన్న తెలంగాణలో అన్న. మంచిది, ధన్యవాదాలు అన్న. అన్న ఇట్లనే మీరు ముందు ముందు కూడా నవ తెలంగాణ కోసం మీరు మంచి మంచి పాటలు రాయాలన్నా, మంచి పాటలు పాడాలన్నా భవిష్యత్తులో కూడా. ఖచ్చితంగా అన్న. మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు, రంగన్న లాంటి కవులు కళాకారులు అందరు కలిస్తేనే తెలంగాణ వచ్చిందన్న. రేపు తెలంగాణ నవనిర్మాణం కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా తెలంగాణలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా దోపిడీ పోవాలని చెప్పి, ప్రజల రాజ్యం రావాలని చెప్పి పాటలు ఖచ్చితంగా రాస్తామన్నా. జై తెలంగాణ. ఫోన్ చేసినందుకన్నా. అయితే తమ్ముడు, తెలంగాణ అప్పుడప్పుడు 98లో ఇంత స్ఫూర్తి తెలంగాణకు లేదు. అప్పటి నుంచి కూడా తెలంగాణ గ్రామాలలో ఒక బీజం వేసుకుంటూ ముందుకు నడిచినటువంటి చరిత్ర ఉన్నది. అందుకే రేలా దూల తాళల్లాడే నేలా నా తెలంగాణ, నా తెలంగాణ, గాలికి చెదిరిన పక్షుల గుడోలాయే నా తెలంగాణ, మాధుల తాళల్లాడే నేలో నా తెలంగాణ, మెక్కి కోడి పొందు కొక్కెర కోడి కూతలు పెట్టగా, ఒక్కర కోడి కూతలు పెట్టగా, ఒక్కర కోయని కూతలు పెట్టగా, కొమ్మల శివరా కూసని కోయిల కమ్మటి రాగాలు వినిపిస్తుంది.
గొంతులనెత్తి జానపాటలు పాడుతూ ఉంటే అడకు వన్నెల పరవాసించి మూటదోనను ముద్దాడుతది ఆ ఊట బావి మూట గిలకారేది నా పల్లెల్లో చామంతి సినిమామ వెనకటి చరిత్ర ఎట్లా ఉంటుందంటే తమ్ముడు చంద్రం ఈ తెలంగాణ ప్రాంతంలో భుజకిరీటాలు వేసుకొని భాగవతాలు ఆడేవారు, యక్షగానాలు ఆడేవారు. ఇప్పుడు ఉంటుందా? ఏముంది? సినిమా వచ్చింది, సినిమా వచ్చింది. చిరంజీవి సినిమా మంచిగుందంటే ఆయన మొగంతో ముచ్చట పెట్టకుండా టీవీ ముఖం చూస్తుంటది. వచ్చిన చుట్టాలకు కనీసం ఛాయ్ ఆపకుండా ఏయ్ ఆగురి సినిమా మంచిగా వస్తుంది చూస్తుంటది. కానీ అది కాదు, తెలంగాణ సంస్కృతి ఎటుపోయింది. సారంగాధర శంక్షులక్ష్మి పాలి అల్లి రాణి ఆటలకు రాత్రి పూట రసబంధ యక్షగానం వేదికైతే ధరం మధ్యల నాదము మోతకు గాలిలో తేలియాడుతాయి. తెల్లవార్లు మేల్కొని పల్లె ఉల్లాసంగా తిలకించేది. గొల్లమాల సింధు బాగుతులేవి నా పల్లెల్లోనా. ఓ నా తమ్ముడు చంద్రము, నిన్నగాక మొన్న మొహరం వచ్చింది. చామంతి సినిమామ నిన్నగాక మొన్న మొహరం వచ్చి పీర్ల పండుగలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ సంస్కృతులు అందరూ కలిసి ఆడలేకపోతున్నారు. ఏమంటే అది ముస్లింల పండుగ అనుకుంటారు. తెలంగాణ సంస్కృతి అది. అంటే తెలంగాణ పీర్ల పండుగ వచ్చినప్పటికీ హిందూ ముస్లింలు అంతా కలిసి ఆడుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో కులమతాలకు శాంతికి అంతా ఒక ఏకంగా కలిసి ఎప్పుడైతే సీమాంధ్ర పాలకులు వచ్చిర్రో వాళ్ళు పీర్ల పండుగల వారము రోజులు అలాయ చుట్టూ దూలాదరువులు పీర్ల పండుగల వారము రోజులు అలాయ చుట్టూ దూలాదరువులు దసరా పండుగ సమ్మె పొద్దున జమ్మి వైపు వాళ్ళ బిడ్డను చూడానికే పంటసేల వైపు పరుగులు పొలాల బతుకమ్మ పండుగ ఆడబిడ్డల వైభోగాలు పండుగ పబ్బము సందడి ఏమైపాయే నా పల్లెల్లో 10 మంది గుడితనే రామయ్యపాయే నా పల్లెల్లో సుడిగాలికి చెదిరిన పక్షుల గూడు నాయే నా తెలంగాణ. ఇది చరిత్ర. చాలా మంచిగా అన్న మనతో మాట్లాడుతున్నందుకు కాలర్ లైన్లో ఉన్నారు. కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో 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 అన్న, నమస్తే. జై తెలంగాణ నా జై తెలంగాణ అన్న. అన్న. ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? నేను కరీంనగర్ జిల్లా శనివారం నుంచి మాట్లాడుతున్నాను. మంచిదన్న. నీ పేరేందన్న? నా పేరు కర్ర రామచంద్రరావు అన్న. మాట్లాడన్న. రంగన్నతో మాట్లాడన్న. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ. నమస్తే, జై సామాజిక తెలంగాణ. అన్న రామచంద్రన్న, జర టీవీ సౌండ్ జర తక్కువ చేసి మాట్లాడన్నా. సరే 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 మాట్లాడు అన్న. అంత బాగా అన్న అంతా బాగానా అన్న? చెప్పనా. ఇది మన పీరీల పండుగ వచ్చింది కదన్న, దాని గురించి ఒకసారి ఏమన్నా చెప్తారేమోనని చేస్తామన్న. అన్నా తెలంగాణలో పీరీల పండుగ కూడా పెద్దది కదనే. జరుగుతుంది. కానీ ఈ పీర్ల పండుగ మన తెలంగాణ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ ఆనవాయితీని మరి ఆంధ్ర పెత్తందారులు కూడా కనుమరుగు చేస్తున్నారు. కానీ అందరం కూడా మరి కలిసిమెలిసి అంటే ప్రతి కార్యక్రమంలో ఈరోజు గణేష్ పండుగ చేస్తున్నాం, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి దానికి సంఘీభావం చెప్తున్నారు. అట్లాగే పీర్ల పండుగ రోజు కూడా మనం అందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆ సంస్కృతిని మనం అందరం కూడా కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారి త్యాగాలు గొప్పవి. వాళ్ళు కూడా ఒక భక్తికి ఒక అంటే
మోక్షానికి నాందిగా వాళ్ళు మనందరం కూడా శాంతియుతంగా కలిసిమెలిసి బ్రతకాలనేదే ఈ పీర్ల పండుగ ఆచారం. తెలంగాణ ప్రాంతంలో ముస్లింలు లేని గ్రామాలలో కూడా హిందువులే పీర్ల పండుగని చేసి జరుపుతున్న ఆనవాళ్ళు ఉన్నాయన్న. అంటే ఎప్పుడైతే ఈ సీమాంధ్ర పాలకులు మన హైదరాబాద్కి వచ్చిర్రో అప్పుడు హిందూ ముస్లింల మధ్య వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొట్లాట పెట్టడం జరిగింది. అట్లనే మనం ఇంతకుముందుకు అన్నట్టు సినీ ఫీల్డ్లో తెలంగాణను యాస భాషను ఎక్కిరిస్తూ అర్థం పర్థం లేని పాటలు బంజారాహిల్స్ జూబ్లీస్లో కూర్చొని అర్థం పర్థం లేని పాటలు రాస్తున్నారు. అట్లనే మన కొన్ని సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన పాటలు, అల్లిక సంస్కృతి తెలంగాణది. నోరు మీద ఇట్లా అల్లుకుంటా చాలా అద్భుతమైన పాటలు పాడుతుండే. ఇట్లా ఏ విధంగా అంటే అమ్మలు అక్కలు అంటే కూలిపోయిన కాడ పనిచేసే కాడ చాలా అల్లిక పాట అంటే ఆంధ్ర పాటకు తెలంగాణ పాటకు ఏ విధమైన తేడు ఉంటుంది. లబ్బర్ గాజులు తెచ్చా అని రేమో ఏమేమో అని ఇట్లాంటి పాటలు రాస్తారు. అట్లనే తెలంగాణ ప్రాంతంలో తల్లులు చదువు రాకపోయినా కానీ ఎట్లా పాటలు పాడతారు అనేది ఒక చిన్న పాట పాడతాను. నువ్వు కూడా పాడుతుంటే నాకు ఊపొచ్చింది. నేను కూడా చిన్న పాట పాడతాను. అంటే తెలంగాణ ప్రాంతంలో చదువురాని వాళ్ళు కూడా ఎట్లా అంత అర్థం ఉంటుందని దాంట్లో పాట. సందమామ జోడు ముద్దు టుంగురాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల వాసి ఏటికి నెల దినములాయే నా సందమామ జోడు ముద్దు టుంగురాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల వాసి ఏటికి నెల దినములాయే నా సందమామ అలికి పూసిన హరుగు మీద కలికి సుందరి జాజి పరుపు ఓ సందమామ అలికి పూసిన హరుగు మీద కలికి సుందరి జాజి పరుపు ఓ సందమామ వాని కులుకులన్నా దీరాలేదు వన్న కాని కోడి గూసెర జానా నా సందమామ వాని కులుకులన్నా దీరాలేదు వన్న కాని కోడి గూసెర జానా నా సందమామ సందమామ జోడు ముద్దు టుంగురాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి ఏటికి నెల దినములాయే నా సందమామ అబ్బో కొల్లపురము సంతాలోన కొంటినే కొన మొగ్గల సిరా ఓ సందమామ నేను కొల్లపురము సంతాలోన కొంటినే కొన మొగ్గల సిరా ఓ సందమామ ఇట్లా మడత ఇప్పి చూడబోతే వన్న కాని సిన్నెలొలికే రజానా నా సందమామ ఇట్లా మడత ఇప్పి చూడబోతే వన్న కాని సిన్నెలొలికే రజానా నా సందమామ సందమామ జోడు ముద్దు టుంగురాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి ఏటికి నెల దినములాయే నా సందమామ అత్త పెట్టే యారాడికి బావ పెట్టే బాధాలకు ఓ సందమామ అత్త పెట్టే యారాడికి బావ పెట్టే బాధాలకు ఓ సందమామ నేను బాయిలన్నా వడుదమంటే మనసులున్నోడగమైతాడబ్బో నా సందమామ మనసులున్నోడగమైతాడబ్బో నా సందమామ సందమామ జోడు ముద్దు టుంగురాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల వాసి ఏటికి నెల దినములాయే నా సందమామ ఏటికి నెల దినములాయే నా సందమామ నాదసారం పాడుకుంటా నడిపాదునను వేరంగా ఓ సందమామ ఇట్లా నాదసారం పాడుకుంటా నడిపాదునను వేరంగా ఓ సందమామ ఇట్లా నాదసారం పాదులకు నాగుబామునై వస్తార జానా నా సందమామ నేను నాగుబామునై వస్తార జానో నా సందమామ నేను నాగుబామునై వస్తార జానో నా సందమామ సందమామ జోడు ముద్దు టుంగురాలే ఓ సందమామ జోడుగా నీ ఎడల బాసి ఏటికి నెల దినములాయే నా సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి ఏటికి నెల దినముల
దినములాయే నా సందమామా ఎటికి నెల దినములాయే నా సందమామా. అట్లే అన్న తమ్ముడు చదువురాని చంద్రప్రకాష్ చదువురాని అంటే తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పగా ఉంటుందంటే చదువు రాకపోయినా కానీ ఈ పాటలు ఎంత అర్థం ఉంది. అలికి పూసిన అరుగు మీద కలికి సుందరి జాజీ పరుపు అంటే తెలంగాణ బతుకుంది ప్రతి పాటలో. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, రబ్బర్ గాజులు తెచ్చా అని రేమో రేమో ఏమేమో అని అర్థం పర్థం లేని పాటలు రాసుకుంటా తెలంగాణ భాషను యాసను సంస్కృతిని ఎక్కిరిస్తూ మా భాషనే గొప్పది మా అని ఎవరి భాష వాళ్ళ గొప్పది, ఎవరి ప్రాంతం వాళ్ళ గొప్పది కావచ్చు. కానీ తెలంగాణ మీద ఇంత 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 దుర్మార్గంగా ఆ సీమాంధ్ర కల్చర్ తీసుకొచ్చి బలవంతంగా రుద్దిరు కదండి అని. అంటే తెలంగాణ ప్రాంతంలో చదువు రాకపోయినా అల్లిక నోరు మీద అంటే మనతో మాట్లాడుతున్న కాల్ లైన్లో కాల్ తీసుకుందాం. హలో హలో అన్న నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ సార్. జై తెలంగాణ అన్న, ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? రామ్నగర్ నుంచి మాట్లాడుతున్నా అన్న నీ పేరేం పేరన్న? నా పేరు హేమంత్. మాట్లాడు, రంగన్నతో మాట్లాడన్న. హలో రంగన్న. నమస్తే నమస్తే అన్న. జై సామాజిక తెలంగాణ. తెలంగాణ జై సామాజిక తెలంగాణ మనం మంచి పాట ఇక మన ముందు మన ఆంధ్ర ఛానల్స్ ఉండొద్దన్న, మొత్తం మన అన్ని తెలంగాణ ఛానల్స్ ఉండాలి. అన్న మీరు ప్రోగ్రామ్ మంచిగా ఉందన్న మీది. చాలా మంచి సంతోషం. ధన్యవాదాలు అన్న. రోజు చూస్తున్నా అన్న, శనివారం చూస్తున్నా రోజు చూస్తున్నా. చాలా ట్రై చేసి ఇప్పుడు కలిసింది అన్న. అన్న అన్న సంతోషం అన్న, ప్రతి శనివారం చూస్తూనే ఉండ్రి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల ఛానల్ తెలంగాణ బతుకు గురించి, తెలంగాణ ప్రజల జీవితం ఎట్లుంటుందని చూపించే ఛానల్ TNN తెలంగాణ న్యూస్ నెట్వర్క్. ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ మట్టిలో మాణిక్యాలను మీ ముందు ప్రతి శనివారం తీసుకొస్తామన్నా. ఖచ్చితంగా చూస్తుండ్రు రేమంత్ అన్న. జై తెలంగాణ. అంటే తెలంగాణ ఛానల్ ఇక సీమాంధ్ర ఛానల్ ఉండొద్దు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి సీమాంధ్ర ఛానల్ తెలంగాణ ఛానల్ ఉండాలని అని అంటున్నాడు అన్న. అట్లనే ఇక మనం చర్చలోకి వస్తే అంటే ఇన్ని పాటలు వాడుకుంటా అన్న తెలంగాణ కోసం చాలా అద్భుతంగా నాటి చరిత్ర 1969 ముందు సాయుధ పోరాటం జరిగినప్పుడు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఈ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కార్ రోడ్ అని నాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పాటలు కావచ్చు, చంద్రబాబు పాటలు కావచ్చు, అనేక అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మట్టిలోని ఒక ధిక్కార స్వరం ఉంటుంది. అంటే ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఏ పల్లెలో చూసినా కనీసం ఒక 10-15 మంది కవులు రచయితలు ఉంటారు. అంటే తెలంగాణ ఉద్యమం ఎంత ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమం చాలా అద్భుతమైనది అనుకోవచ్చు అన్న. అట్లనే మీరు ఇంకా తెలంగాణ పల్లెల గురించి పాటలు పాడరు, తెలంగాణ కోసం పాడిర్రు. ఇంకా భవిష్యత్తులో మీకు తెలంగాణ వచ్చింది కదా, వస్తుంది కదా, రేపు బిల్లు పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో కూడా ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించారో మీరు ఇంతకుముందుకు అన్నట్టు సామాజిక తెలంగాణ అంటున్నారు. అంటే సామాజిక తెలంగాణ రావాలంటే ఏం చేయాలి? చూడు తమ్ముడు అన్న మనతో మాట్లాడుతందుకు మరొక కాల్ లైన్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అన్న. జై తెలంగాణ అన్న. రవీంద్ర అన్న, వరంగల్ జిల్లా అన్న. పాటల కోసం మాకు చాలా పాటలు అంటే అభిమానం అన్న. మంచిదన్న, చెప్పు. మాకు కూడా ఈ పాటలు వచ్చు కాబట్టి మేము ఆ ప్రోగ్రానికి పాల్గొనాలని ఉందన్న. ఖచ్చితంగా రారి అన్న, ఖచ్చితంగా రావాలి. TNNకి ఫోన్ చేసి మీ అడ్రస్ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మట్టిలో మాణిక్యాలను TNN ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళని ప్రపంచానికి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుందన్న. ఖచ్చితంగా మీ నెంబర్ ఇవ్వాలి అన్న. ఇదే అన్న మా నెంబరు. మంచిదన్న, మళ్ళీ ఒకసారి చేయన్న. నెంబర్కు TNNకి చేస్తే మీ నెంబర్ రాసుకుంటారు. ఖచ్చితంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులను కూడా TNN గుర్తించి తీసుకొచ్చి ప్రపంచానికి ఎరక చేస్తా అన్న. మాట్లాడు, రంగన్న స్టూడియోలో మాట్లాడు. కాల్ కట్ అయిందని. అంటే తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది కవులు కళాకారులు రచయితలు ఉన్నారు, మట్టిలో మాణిక్యాలు ఉన్నారు కదన్న. అంటే ఇంతకుముందుకు నేను అడిగినట్టు సామాజిక తెలంగాణ కోసం రేపు తెలంగాణ వచ్చిన తర్వాత దొరల తెలంగాణ వద్దని MRPS పనిచేస్తుంది కదా, MRPS కళామండలి కూడా అంటే ఏ విధంగా పనిచేయబోతుంది రేపు? కృష్ణన్న ఆశయం కూడా అదే. ఈ రాష్ట్రంలో ఉండబడే అణగారిన కులాలు, పీడిత వర్గం, బలహీన వర్గాలు, SC ST BC మైనార్టీ సోదరుల కోసం అన్నగారు అనేక ఉద్యమ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మందకృష్ణ మాదిగన్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే అన్న ఒక్క క్వశ్చన్, అంటే మందకృష్ణ మాదిగన్న పనిచేస్తున్నాడు అనుకుందాం, కాకపోతే దళిత బహుజన రాజ్యం రావాలంటే కేవలం ఒక మందకృష్ణ మాదిగన్నతోనే కాదు కదా, ఇవి ఎవరైతే SC ST BC మైనార్టీ వర్గాలు ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకపోయి పనిచేయాల్సిన అవసరం ఉంది. 100% అంటే వాళ్ళని ఏ విధంగా కలుపుకోపోతాం MRPS? అది పెద్దల ఆలోచన విధానం. కృష్ణన్న ఆలోచన మనం వర్ణించలేనిది. అన్న తీసుకున్న నిర్ణయము అది సక్సెస్ఫుల్ అవుతుంది తమ్మి. 100% కృష్ణన్న ఆలోచన ఎంత గొప్ప స్థాయిని తీసుకొచ్చిందంటే మేము అన్న స్థానంలో చిన్న రవ్వలం. కాబట్టి అన్న త్యాగాలు గొప్పవి. కాబట్టి ఏదేమైనా అన్న అందరినీ కలుపుకొప్పే విధంగా పేదోళ్ళ
పక్షాన ఉండి పేదల వర్గాన ఉండి ఈ ఒక నూతనమైనటువంటి ఒక రూపాన్ని అన్న తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అన్న కార్యక్రమాల్లో మీరందరూ కలిసి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాడు. కాబట్టి అన్న పెద్దవాళ్ళు వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడు. ఇంకో దళితులకు సంబంధించి దళితుల బహుజనుల బతుకు మార్పుకు సంబంధించి ఇంకొక మంచి పాట. దళితుల అభ్యున్నతి కోసం ఆ మహనీయుల కన్నకలలు ఫలించాలంటే మహనీయులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ముందే చెప్పాను, జ్యోతిరావు పూలే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా మరి కాన్సీరామ్, అంతేకాదు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మరి పెరియ రామస్వామి నారాయణ గురు ఛత్రపతి సాహు మహారాజ్ గారి యొక్క చరిత్రను మన పీడిత వర్గానికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. అదే పాట రూపంలో కవులు కళాకారులందరూ కూడా తన హృదయంలో నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మంచి మంచి మల్లేలేరి మల్లె పూల దండాలల్లే, మంచి మల్లేలేరి మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లేలేరి మల్లె పూల దండాలల్లే, మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లే, అరే మల్లె పూల దండాలే మా పిరియరు రామస్వామి నాయకరు, మల్లె పూల దండాలేదుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుసుకుందుమో మా బాబు జగజీవన రాము, మదిల నిన్ను తలుసుకుందాము మా బాపు జగజీవనరావు, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లే, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లే, బంతి పూల దండాలే మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, బంతి పూల దండాలేదుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, దండాలంటూ వేడుకొందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, దండాలంటూ వేడుకుందాము మా బాబా సాహెబ్ భారతరత్న మంచి చేమంతుల నేరి చేమంతుల మాలాలల్లే, మంచి చేమంతుల నేరి చేమంతుల మాలాలల్లే, అరే చేమంతుల మాలాలే మా ఛత్రపతి సాహు మహారాజుకు చేమంతుల దండాలేదుమో మా ఛత్రపతి సాహు మహారాజుకి, మంచి సనజాజుల నేరి జాజి పూల దండాలల్లే, మంచి సనజాజుల నేరి జాజి పూల దండాలల్లే, అరే జాజి పూల దండాలే మా పీడిత రత్న నారాయణ గురువుకు, జాజి పూల దండాలేదుమో మా పీడిత రత్న నారాయణ గురువుకు, రంగు రంగుల పూల నేరి సింగారంగ దండాలల్లే, రంగు రంగుల పూల నేరి సింగారంగ పువ్వులల్లే, అరే రంగు రంగుల పూల నేరేమో ఆ పూల నమ్మిన జ్యోతిరావు పూలేకో, రంగు రంగుల పూల నేతుమో ఆ పూల నమ్మిన జ్యోతిరావు పూలేకో, అరే రే 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 చల్ తందార్ల, అరే రే తందార్ల దోపిడి చూసి సుబ్బులన్నీ సుర కత్తులు చేసి, తందాల దోపిడి చూసి తుపులని సుర కత్తులు చేసి, సుబ్బులన్నీ సుర కత్తులు చేసి, తుపులని సుర కత్తులు చేసి, జనము కోసము రణము చేసిన మా పీడిత తాడిత కిరణాలకు, జనము కోసము రణము చేసిన మా పీడిత జాడిత రణముకు, మీరు చూపిన బాటలోన బ్రతుకు తెరుగు వేటాలోన, మీరు చూపిన బాటలోన బతుకు తెరుగు వేటాలో, అరే మట్టి తీసి బొట్టు పెడుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా, మట్టి తీసి బొట్టు వెడుదుము ఈ ధరణిలో దండుగట్టిన బహుజనులు, దళిత రాజము గట్టుకొందుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా, దళిత రాజము గట్టుకొందుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా, రాజాధికారము సాధించుకుందామో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా, ధరణిలో దండుగట్టి బహుజనులమంతా. మంచిగా వాడినవన్న. మనతో మాట్లాడుతందుకు మరొక కారర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో సార్ నమస్తే, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ ఎక్కడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? నారాయణ దాస్ కూడా విలేజ్ మండల్ చెవెల్ల. అన్న మంచిదన్న, జర టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడు, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఓకేనా మాట్లాడన్న. అన్న నారాయణ దాస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అదే మాట్లాడు డిస్ట్రిక్ట్ మాట్లాడన్నా. నీ టీవీ సౌండ్ మొత్తం తక్కువ చేసి మాట్లాడు, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. అన్న తక్కువ చేస్తాను దయచేసి మాట్లాడు అన్న. మాకు ఉస్మానియా క్యాంపస్ లో పాట కావాలన్నా.
చెప్పన్నా మంచిదన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళకు సంబంధించి ఉస్మానియా విద్యార్థుల ఆత్మ బలిదానాలు కూడా ఉన్నాయని అంటున్నాడు అన్న. ఆ పాట తమ్ముడు మిత్రుడు ఉస్మానియా క్యాంపస్లో మన అన్న దర్వేల్ అన్న గారు రాసినటువంటి చక్కటి పాట. తెలంగాణ సాహిత్యం ఈరోజు ప్రపంచ నలుమూలలా చూస్తున్నటువంటి పాట మీకు అందరికి తెలుసు. అందుకే తమ్ముడు అడిగిన ప్రశ్నకి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము గుండెల్ల గుడి గడతం పోరు దండము బడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు ఎత్తుటి మడుగుల్లో ఎత్తిండు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైరి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరైన దూసిల్దా కిశోరాల్ని వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగానంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పడుపుల్లో మీ రూపు చూసుకుంటాం పొద్దు పడుపుల్లో మీ రూపే చూసుకుంటాం పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం పుస్తకాలలో మీ పేరే రాసుకుంటాం కన్నీటితో మీకు కలలు ఎత్తుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా అమరులారా వందనం పాదాలకు అమరులారా వందనం పాదాలకు. చాలా మంచి మంచి పాటలు పాడినామన్నా. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో బహుజన రాజ్యాన్ని రావాలంటే దళిత బహుజనులందరినీ ఏకం చేయవలసిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే తెలంగాణ పునర్నిర్మాణంలో కవులు కళాకారులంతా కలిసి తెలంగాణ ఎట్లా ఉండాలి, ప్రజలకు కావచ్చు తెలంగాణ అమరవీరుల కడుపు కొత్త తీరాలంటే వాళ్ళకు ఎట్లా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఉండాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఏ విధంగా ఉండాలనుకుంటారో అద్భుతమైన పాటలు రాయవలసిన అవసరం ఉందన్న. మా స్టూడియోకి వచ్చి మంచి మంచి పాటలు పాడినందుకు
నా తరపున మా టీఎన్ఎన్ సిబ్బంది తరపున అందరి తరపున ధన్యవాదాలన్న. ఇంకా తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. చిన్న మాట తమ్ముడు, నన్ను కన్న నా తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి ఏదైతే తమ్ముడు చంద్రప్రకాష్ ఉన్నారో, నా చిన్ననాటి శిష్యుడు తమ్ముడు, మట్టిలో మాణిక్యం, ఈరోజు ఈ స్థాయికి ఎదిగిండు తమ్ముడు. కాల్ఫర్ చేసి అన్న మీకోసం ఒక అవకాశం కల్పిస్తున్నాం అన్నప్పుడు నేను వెంటనే వచ్చాను. కానీ నా బాధంతా రాష్ట్ర కళామండలి మిత్రులు రాలేదనే బాధ మిగిలిపోయింది. అయినా కూడా ప్రత్యేకించి నా మిత్రులందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగన్న గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి తెలంగాణ పోరాటంలో మేమెప్పుడు కూడా చివరి ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ పాట ఆటలై మరి తెలంగాణలో మరి పీడిత వర్గానికి తెలంగాణలోనే కాకుండా మరి ఈ దళిత రాజ్యాధికారం కోసం మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తామని మనవి చేస్తూ, ప్రత్యేకించి మందకృష్ణ మాదిగన్న గారికి మరొకసారి విప్లవాభి కళాభివందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై మందకృష్ణ మాదిగ, జై అంబేద్కర్. చూసిరు కదా రంగన చాలా మంచి మంచి పాటలు పాడిండు. మళ్ళీ శనివారం 6 గంటలకు మళ్ళీ ఇంకొక అన్నం తీసుకొచ్చి కూర్చుండబెడతా. అందాక చూస్తూనే ఉండుర్రి. తెలంగాణ ప్రజల బతుకువద్దాం. టీఎన్ఎన్.